సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఎంతో అభివృద్ధి చేశారని రాజాం ఎమ్మెల్యే పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావులు పాల్గొన్నారు. నక్కపల్లి మండల పరిధిలో 40 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల ఖాతాలో జమ అయ్యాయి. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి వీరు పాలాభిషేకం చేశారు. అనంతరం సుమారు 2000 మందికి జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి రహితంగా జగన్ మోహన్ రెడ్డి పాలన చేశారని, రాబోయే ఎన్నికల్లో ఆయనే సీఎం అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే జోగులు అన్నారు. సీఎం వైఎస్ జగన్ నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారని, తనని రాజ్యసభకు పంపడమే అందుకు నిదర్శనమని గొల్ల బాబురావు అన్నారు. మహిళా పక్షపాతి ఏ స్కీమ్ ఇచ్చినా సరే, ఇల్లు ఇచ్చినా, అమ్మఒడిచ్చినా, ఆసరా అయినా, చేయూతైనా ఏదైనా సరే మరి మహిళలకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కానీ, అలాగే ఏ నామినేట్ పదవులు ఇచ్చినా సరే ఏదైనా సరే మహిళలకే పెద్దపీట వేశారు. ఎక్కడ చూసినా సరే 51% మహిళలకి ఇవ్వడం జరిగింది. మరి మగవాళ్ళకైతే 49% మాత్రం ఇవ్వడం జరిగిందంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే మహిళలు గౌరవించే ప్రభుత్వం మీరు అందరికీ తెలియజేస్తున్నారు. సంఘటన జరిగింది, మీతో కూడా పాలు పంచుకోవాలి. చాలా కాలం తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకి ఎవరిని పంపించాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి దయ వల్ల, మీ అందరి దీవెన వల్ల నా పేరు వారు సెలెక్ట్ చేయటం జరిగింది. ఇది రాజ్యసభ పదవి అంటే ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చుని పార్లమెంట్లో మన సమస్యల మీద, జిల్లా సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, అవసరమైతే దేశ సమస్యల మీద కూడా మాట్లాడేటువంటి గొప్ప అవకాశం మీ ద్వారా నాకు లభించింది. ఈరోజు నేను అడుగుతున్నా, అలాంటి మరి నిజంగా అనకూడదు కానీ తలకిందులు చేసి తపస్సు చేసిన ఈ రోజున చంద్రబాబు గాని, మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గాని వారికి ఓట్లు రాదు. ఈ రోజున మీ అందరికీ కూడా మీకు ఓట్ల కోసం కాకుండా వారు చేసినటువంటి ఎన్నో పథకాలు మరి మహిళల కోసం ఈ రోజున సుమారు